ఈనాడు పత్రిక ఏమని రిపోర్ట్ చేసిందో ఆ రోజు ఒకసారి పరిశీలిద్దాం. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్. వారిని బెదిరించటం, అంతు చూస్తామనటం తీవ్రమైన నేరం. ఆర్ఓను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయాలి. కానీ ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం ఏం చేసిందో తెలుసా? మే 19 వరకు దాదాపు 21 రోజులు తత్సారం చేసి చెవిరెడ్డి మరిన్ని అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చి పోలింగ్ ప్రక్రియ ముగిసిన 6 రోజులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదేనా ఎన్నికలు నిర్వహించాల్సిన విధానం? అక్కడి జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తుందా? వైసీపీ ఆధ్వర్యంలోనా? జిల్లా కలెక్టర్, ఎస్పీలు అధికార పార్టీకి కొమ్ముగాస్తూ చెవిరెడ్డిపై చర్యలు తీసుకోకుండా కావాలనే తాత్సారం చేశారనుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారు? శ్రీలేఖను అందరి ముందు చెవిరెడ్డి బెదిరిస్తే వెంటనే ఆయనపై కేసు పెట్టాల్సింది పోయి జేసీతో విచారణకు కలెక్టర్ ఆదేశం వెనుక కేసును నీరుగార్చేందుకు స్పష్టమవుతుందని. అయినా ఒక నియోజకవర్గానికి ఆరుగా ఉన్న జేసీ మరో ఆరోపై విచారణ జరపడం ఏంటి? చేయాల్సిన జాప్యం చేసి మే 10న కోర్టు అనుమతి కోసం జిల్లా ఎస్పీ నివేదించారు. మే 17న కోర్టు అనుమతి ఇచ్చింది. మే 19న చెవిరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని ఈనాడు పత్రిక రిపోర్ట్ చేసింది.